ఏంటి రప్ప రప్ప నరుకుతామా? ఈ సినిమా కాదయ్యా జగన్మోహన్ రెడ్డి గారి సినిమా కాదు, డెమోక్రసీ. కానీ మీ భాషా భావం, మీ మనసులో ఏ రకమైన ఆలోచనలు ఉన్నాయనేది బయటపడతా ఉంది. కరెక్ట్గా సంవత్సరం కూడా కాల ప్రజాస్వామ్యంలో అరాచక పాలనని రప్ప రప్ప నరికేసి ప్రజలు. అది ఆ వర్డ్ కరెక్ట్ డెఫినేషన్ ఏమైనా తెలిస్తే అది. మీరు ఓటమి నుంచి కూడా ఏమీ పాఠం నేర్చుకున్నట్లు లేదు. ఎందుకు ఓడిపోయాం అనేటువంటి ఆలోచన మీరు చేసుకున్నట్లు లేదు. ఎందుకనంటే మీరు పోతున్న పంతం మళ్ళీ అట్లానే ఉంది. అప్పుడు పోలీసు వ్యవస్థను ఉపయోగించి అరాచకం చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో రౌడీలందరినీ సమీకరించి, అదేదో సినిమాలో ఉంది కదా, అందరినీ సమీకరించి ఒక నగరం మీద పట్టు కోసం ప్రయత్నం చేసినట్టు నువ్వు ఈ రాష్ట్రం మీద భయపెట్టి నడపాలనుకుంటున్నావు. ఇక్కడ ఉన్నది చంద్రబాబు గారి ప్రభుత్వం. నక్సలైట్లని, ఫ్యాక్షనిస్టుల్ని చూసి కలబడి నిలబడినటువంటి నాయకుడు. బట్ చాలా లెంగ్తీ రోపిస్తాడు మా ముఖ్యమంత్రి గారు. చాలా ఓర్పు, చాలా సంయమనం ఆయనకి. నీలాంటి అరాచకాల్ని మాత్రం సహించేది ఉండదు అనేటువంటిది ఈరోజు చెప్తా ఉన్నాం. ఇవన్నీ కూడా చాలా ఆర్కెస్ట్రాడ్. మీరేవో మీ టూర్లో రప్ప రప్ప నరికేస్తామనంటే సంతోషం అంటావు. నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు ప్రెస్ మీట్లో దాన్ని ఖండించాల్సింది పోయి, ఇది మాకు సంబంధం లేదు, ఈ ఆలోచన కాదు, ఇది మా భావజాలం కాదు అని చెప్పాల్సింది పోయి, సంతోషం నరికేద్దాం అంటున్నాడు కదా, సంతోషం అంటున్నాడు అని అంటే ఏం చెప్పదలుచుకున్నావు సమాజానికి? హింసని ప్రేరేపించడం కాదా? డిక్లేరింగ్ ది వార్. ఈ పదాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే మీలో ఉన్నటువంటి ఆ ఫ్రస్ట్రేషన్, ప్రజల మీద ఫ్రస్ట్రేషన్. మీకు ప్రభుత్వం మీద తిరుగుబాటు కాదు, మీరు ప్రజల మీదే తిరుగుబాటు. ఎవరిని నరుకుతారు మీరు? ప్రజలనా? ప్రజాస్వామ్యాన్నా? ఎవరిని? ఓటమి నుంచి మీరు అసలు ఓటమిని అర్థం చేసుకున్నట్లు లేరు మీరు ఇంతవరకు. మీలో ఎక్కడా కూడా మార్పు కనపడడం లేదు. ఒక రాజకీయ నాయకుడు ఓటమి తర్వాత సమీక్ష, అంతర్మదనం జరుగుతుంది, సమీక్ష జరుగుతుంది, ఎన్నో మార్పులు వస్తాయి. కానీ మీలో ఎక్కడా కూడా మార్పు అనేది ఎక్కడా కూడా కనపడడం లేదు. ఏం చేశారు మీరు? తెనాలికి వెళ్ళి మీరు పరామర్శించింది ఎవరిని? 9 కేసులు 10 కేసులు ఉన్నటువంటి రౌడీ షీటర్లని. అవి ఏమన్నా మేము పెట్టామా? మీ గవర్నమెంట్లో మీరున్నటువంటి టైంలో మీరు పెట్టినటువంటి కేసులే కదా. ఏం మెసేజ్ ఇచ్చారు సమాజానికి? దాని తర్వాత పొదిళ్ళలో రైతుల పేరు చెప్పి మీరు చేసినటువంటి అరాచకం ఏంటి? మహిళల మీద మీరు సృష్టించినటువంటి తీవ్రమైనటువంటి దాడులు ఏ రకంగా ఉన్నాయి? ఇక నిన్నటికి నిన్న నాగమల్లేశ్వరరావు గారి పేరు మీద చనిపోయిన సంవత్సరం తర్వాత విగ్రహ ప్రతిష్ఠ కోసం మీరు ఏదో వచ్చామని చెప్పి 2 చనిపోయారు మీ పార్టీ వాళ్ళు. కనీసం బండాపి నిలబడి వాళ్ళ పరిస్థితి ఏందని పలకరించావా? కర్కశ హృదయం మీది. ఒక్క సెకండ్ కూడా ఎవరు మీ వాళ్ళు ఆపలా. అతను కింద పడితే ఎత్తి అతను ఆడ రోడ్ డివైడర్ మీద పడేసి వెళ్ళిపోయారు. మళ్ళీ మా ప్రభుత్వం అతన్ని 108 సర్వీసెస్ పంపించి హాస్పిటల్కి చేర్చింది, కానీ ప్రాణం పోయింది. 2 ప్రాణం పోతే కనీసం వాళ్ళని ఏంటి అనేటువంటి పరామర్శించేటువంటి ఓపిక లేదు. కానీ సంవత్సర క్రితం చనిపోయినటువంటి అదేంటి మళ్ళీ మా పాపం అంట. పోలీసులు బెదిరించారంట. ఎవరయ్యా గవర్నమెంట్లో ఉన్నది ఆ రోజున? ఎఫ్ఐఆర్ పెట్టిన రోజున గవర్నమెంట్లో ఉన్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ద ఎఫ్ఐఆర్ కాపీ ఇది 5/7/2024. జగన్మోహన్ రెడ్డి గారే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. కౌంటింగ్ రోజు, కౌంటింగ్ తర్వాత రోజు జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా. బెట్టింగ్ కట్టాడు, బెట్టింగ్లో డబ్బులు ఊర్లో వాళ్ళందరూ వచ్చి ఆయన మీద తిరుగుబాటు ఏదో చేస్తే ఒకరు మీద ఒకరు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చుకున్నారు. మీ ప్రభుత్వంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగినటువంటి సంఘటనలకి మేం బాధ్యులమా? మాకేం సంబంధం? నీకు అంత సంవత్సరం తర్వాత విగ్రహాన్ని పెట్టి ప్రేమను కనపరుస్తా ఉన్నావు. మరి సొంత బాబాయ్ కుటుంబాన్ని పరామర్శించలేకపోయావు. 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయిపోయినా. బాబాయ్కి కూడా ఓ విగ్రహాన్ని పెట్టించుండొచ్చు కదా. విగ్రహాల పేరుతో పర్యటనలు చేసినటువంటి చరిత్ర మనకు ఉంది కదా. ఈ రాష్ట్రం మొత్తం మీద విగ్రహాలు పెట్టే పేరుతో రాజకీయం చేసినటువంటి చరిత్ర మనకున్నప్పుడు మరి ఆ సొంత బాబాయ్ కుటుంబాన్ని కూడా పరామర్శించి ఉండాల్సింది, ఆయనకు కూడా విగ్రహాన్ని పెట్టి ఉండాల్సింది. మీ ఆలోచనల్ని ఆ వేదిక ద్వారా ప్రజలతో పంచుకో ఉండాల్సింది. మీ ఆ బాబాయ్ పట్ల, బాబాయ్ కుటుంబం పట్ల, ఆ సంఘటన పట్ల మీ అనుభవాలు ఏంటి, మీ ఆలోచనలు ఏంటి అని.